ఇదేంటి ఇలా పరిగెడుతుంది? హే లక్ష్మి, ఇంట్లో ఉంటే ఫ్రంట్ పెయిన్ బ్యాక్ పెయిన్ అంటావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ పెయిన్? వెనక ప్రాణాలు తీయడానికి వస్తుంటే బ్యాక్ ఏంటి ఫ్రంట్ ఏంటి అన్ని బోన్లు పరిగెడతాయి. ఎన్ని వదిన పంపాలి? అన్నా జీబులు వెళ్తే పట్టుకోలేమన్నా, పరిగెడదామన్నా. కమాన్ జంప్! ఇలా పరిగెత్తి చావడం కన్నా వాళ్ళకి దొరికిపోవడం బెటర్. రండి ఈ గుళ్ళకెళ్ళి దాక్కుందాం. ఆ గుళ్ళోకి వెళ్ళారన్నా. అతను వదిలేరా, అతను పట్టుకోకు. వీళ్ళ కాసేపట్లో పైకి పోయేటట్టున్నారు. ఏం మాట్లాడుతున్నావు? మేమందరం బతకాలని ఆ దేవుడిని ప్రార్థించు, అప్పుడే నీకు ఆ దేవుడు డబ్బులు ఇస్తాడు. వీళ్ళతో ఇంటి మాటలు పదండి. ఏ కొట్టి చంపేసేలా ఉంది. మమ్మల్ని ఇక్కడ నుంచి తప్పిస్తే మా ఆయనకి గుండు కొట్టిస్తానమ్మా. మమ్మల్ని ఇక్కడి నుంచి కాపాడితే నా భార్యని నిప్పుల మీద నడిపిస్తానమ్మా. బాగా నడుస్తుందమ్మా తల్లి. పసుపు రాసుకున్న అమ్మవారి కనపడట్లేదు, మనం రాసుకుంటే మనం కూడా కనపడము. పోసుకోండి, లేకపోతే వాళ్ళకి దొరికిపోతాం. రాసుకోరా, వాళ్ళు కనిపెట్టలేదు. నువ్వు కూడా రాసుకో, తీసుకో. పూజ పూజ నువ్వు కూడా తీసుకో. అందరు తీసుకోండి, అందరు తీసుకోండి. చచ్చిన కోడికి పసుపు పూసిన పాపం ఊరికే పోతుందా? అప్పుడేమో చచ్చిన కోడికి పసుపు పూసాను, ఇప్పుడేమో పసుపు పూసుకొని చావపోతున్నానే. లక్ష్మి, నీకు దండం పెడతాను లక్ష్మి. దేనికండి? మా ఊరు నుంచి నన్ను కాపాడి తీసుకొచ్చావు, అప్పుడు ఎందుకు కాపాడో నాకు ఇప్పుడు ఏమర్థమైంది? నీ ఊర్లో నీ కళ్ళ ముందే చావడానికి. అమ్మా, పసుపు ఎందుకు పూసుకుంటున్నారు? అదేంటి మీకు తెలీదా? దేవతలాగా మన అందరం పసుపు రాసుకుంటే ఆవిడ సంతోషపడి మనకి ఎలాంటి కష్టాలు ఇవ్వరు. అమ్మ తల్లి, ఇన్నాళ్ళు మీకు పసుపు పూసాను, నేను రాసుకోవడం మర్చిపోయాను. అందుకేనేమో నాకు ఇన్ని కష్టాలు. క్షమించమ్మా. ఈ గుళ్ళోకి వెళ్ళారనా? అందరూ పసుపు ఎందుకు పూసుకుంటున్నారు? ఆ ఎప్పుడు దగ్గర నుంచి తప్పించుకోవడానికి. ఏంట్రా బెబ్బెబ్బే, ముందు లోపల ఉన్న వాళ్ళు దొరకాలని వేడుకోండి, వచ్చి డబ్బులు ఇస్తా. ఇప్పుడు ఎవరిని వేడుకోవాలి? ఈయన వేడుకుంటే ఒక్క రోజే డబ్బులు వస్తాయి. అదే వాళ్ళు చెప్పినట్టు వేడుకుంటే దేవుడు జీవితాంతం డబ్బులు ఇస్తాడు. దొరికారా, తిరగండి రా. ఏంట్రా ఇలా ఉన్నారు అందరూ? ఇందులో వాళ్ళని కనిపెట్టాలి. తీసుకోండి నాయన. మీ అన్న గురుదేవ్ గారు రాలేదా? ఆయన మంచి మనసుకు 100 ఏళ్ళు బ్రతకాలి. ఏంటే అంటే 100 ఏళ్ళ కంటే ఎక్కువ బ్రతకాలి అంటున్నా. చచ్చిపోయాడని తెలిసి ఫస్ట్ ఇడికి ఏంట్రా పూజ? అయ్యా, పసుపు పూసుకుంటే శుభమన్నారు. వాటర్ రెడీ చేయండి రా, వీళ్ళందరినీ లైన్ లో పెట్టండి రా. ట్యాంకర్లో వాటర్ అయిపోయినాయి అన్న. కొబ్బరికాయలు తీసుకురండి రా. కొబ్బరి నీళ్లు ముఖం మీద పడితే దొరికిపోతామే. మీరు కోళ్ళు చంపుతున్నారు, మిమ్మల్ని చంపడంలో న్యాయం ఉంది, మధ్యలో నేనెందుకు చావాలి? కోళ్ళు చంపడం పాపం అయితే ఆ కోళ్ళు ఇచ్చిన వాడు కూడా పాపాత్ముడే. మా అమ్మ అప్పుడే చెప్పింది, అతి సహాయం అపాయమని. నాకు ఇప్పుడు అర్థమైంది. నేను మీకు కోళ్ళని ఫ్రీగా ఇస్తే నా ప్రాణం ఫ్రీగా పోతుంది. నా పేరు పూజ కాదు, పూజ. పూజీ పూజీ పూజీ. కాసేపు అయితే అందరికి పూజనేనే బాబు. అక్కడ ముక్కలు ముక్కలుగా నరికేసి ఇక్కడ కొబ్బరి ముక్కల్ని ఎలా తింటున్నాడో చూడు. ఎవడ్రా అక్కడ మాట్లాడేది? వాడిని ముందుకు తీసుకురండి రా. ఎందుకు సార్ మాట్లాడుతున్నారు? చెప్తున్నారు కదా. నువ్వా? నేనెప్పుడు మాట్లాడరా? అరే దరిద్రుడారా. దేవుడు డబ్బులు ఇస్తున్నాడు, వచ్చి తీసుకోండి. రండి రండి. దారి లేదు, ఇటు వెళ్దాం పదండి. వద్దు, ఇక్కడ కుక్కలు అరుస్తున్నాయి. ఇటు వెళ్దాం పదండి. ఇది మన వల్ల కాదు కానీ అక్కడ ఏదో గేట్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్దాం పదండి. ఒరే గురుదేవిలురా, గురుదేవిలే. ఇక్కడ ఉన్న అన్ని ఇళ్లలో వెతకండి రా. మనం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎత్తుకురు. నువ్వు తల నరికిన ఇల్లురా ఇది. వేరే దారి లేదు, మనం ఎక్కడ ఉండటమే సేఫ్. రండి. వీడు తెలివైనడే, వెళ్ళొచ్చు. లోపల రండి. భయంగా ఉంది, నేను రాను. వీడిని నమ్మచ్చా? అబ్బా
ఈ దారి తప్ప వేరే దారి లేదు. ఎలాగో మనల్ని గుర్తుపట్టరు. ఒక 5 నిమిషం లోపల ఉంటే వాళ్ళే వెళ్ళిపోతారు. అంతేనా? ఆ, పద పద రావే. ఎవరక్కడ? చచ్చినోడు ఎలా కూర్చున్నాడు? కొంపదీసి అతికించి బతికించారా? అతికిచ్చి పెట్టారంతే. ఎవర్రా మీరు? ఏంటి అవతారం? ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. నువ్వెందుకు ఏడుస్తున్నారా? అవిని ఫాలో అవుతున్నా. ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఆపుతున్నారా? చెప్పకుండా మీ ఇష్టానికి చేస్తున్నారు. మేము దేవుడు దేవుడు తర్వాత ఏంటో చెప్పవే. దేవుడు దేవుడు ఉపాసకులు, అనవసరంగా మనం వచ్చి దొరికిపోతున్నాం. దేవుడా కాపాడు. అయితే మీకు జరిగేది తెలుసుండాలి. చెప్పండి, ఈ ఇంటికేం జరుగుతుంది? ఇదేంటి ఇలా డాన్స్ చేస్తుంది? మళ్ళీ ఏం చేస్తుందిరా? నరదృష్టి ఇంటి పైన తాండ వేసిందమ్మా. ఈ ఇంటికి ఊరికి పట్టిన సరి మొత్తం విరగడైపోయింది. ఇంకా అంత మంచి జరుగుతుందమ్మా. మా అబ్బాయి చనిపోతే అంతా మంచి జరుగుతుందా? అలా కాదమ్మా, ఈ ఊరికి పట్టిన పాపాన్ని పైకి తీసుకెళ్ళాడమ్మా. అలా చెప్తుందమ్మా. చంపినవాడు దొరుకుతాడా? దొరకడమ్మా, దొరకడమ్మా. అబ్బాయి దొరుకుతాడమ్మా. మీ చేతులతోనే నరుకుతారమ్మా. కానీ ఆ ఫ్యామిలీ దొరకదమ్మా. వదిలేదమ్మా. అమ్మని అమ్మ, ఆడి ఫ్యామిలీ సేఫ్ జోన్. అమ్మా ఇంకొక విషయం చెప్తాను తల్లి. అమ్మా ఆ చికెన్ షాప్ లో కోళ్ళేసేవాడు చాలా మంచోడమ్మా. ఆ కోళ్ళేసేవాడెవడు? వాడేనమ్మా ఫ్యామిలీని కాపాడింది. ఫస్ట్ వాండ్ వేసేయండి. అయితే కంగ్రాచులేషన్స్. ఫస్ట్ నిన్నే వేస్తారంట. తిరిగి మన ఇంటి దగ్గరికే వచ్చామన్నా. మన ఇంట్లోకి వెళ్ళి వెతుకుదామన్నా. మన ఇంట్లో పులి బోన్లో కేలకేలా వెళ్తుందిరా. ఒకవేళ తెలియకుండా వెళ్ళుంటే తెలుసుకొని చేస్తారు. రాము అన్నా చెప్పనా? నువ్వు ఇక్కడే ఉండి కనిపెట్టు. వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడ ఉందా నాకు తెలియాలి. సరేనా? బండి తిప్పరా. వీడిని ఎక్కడో చూసినట్టుంది. మన ఇంటి దగ్గర సిగరెట్ షాప్ ఓనర్ లాగా ఉన్నాడే. వాడే చచ్చం. దొరికిపోయామే. సిగరెట్ పడి. అన్నకి పొగ పడదు. చచ్చిన వాడికి పొగపడదా? వీడెవడో? అమ్మా ఆ ఏరియాలో వీడిదే సిగరెట్ షాపు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో వీడికి ఖచ్చితంగా తెలుసు. మర్యాదగా చెప్పు, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళుంటారు? మీకెంత శత్రువు నాకు అంతే శత్రువు. సిగరెట్ తాగానమ్మా, దింపింది. గాయం ఇంకా మానలేదు. చూస్తారా, ఖచ్చితంగా అదే చెప్పేసి ఉంటుంది. ఇంత సిగరెట్ కి అంత కత్తి దింపింది. గురుదేవంట పెద్ద మనిషికి ఎంత పెద్ద కత్తి దింపింటుంది. అమ్మా దాన్ని అస్సలు వదిలిపెట్టకండి. వీడికి ఇంకా దింపాల్సింది. దాని మగుడు చాలా మంచోడమ్మా. దాంతో ఎలా భరిస్తున్నాడో ఏంటో. వదిలిపెట్టకండి అమ్మా, నరికేయాలమ్మా. అది ఎక్కడ కనిపించాలమ్మా. గుర్తుపెట్టేస్తాడు. నా పొగ నాకే పడదా. పాపం సిగరెట్ వల్ల చచ్చిపోయాడు. ప్రాణాలు తీసేస్తానన్నాను, వీడంతటి వీడే ప్రాణం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇక మీరు వెళ్ళిపోండి. అలాగే చంపిన వాళ్ళని వదిలిపెట్టద్దమ్మా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వదన్నా. అన్నా ఫోన్. పనిలో ఉన్నావు కదరా, స్పీకర్ పెట్టు. అన్నా వాళ్ళు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారన్నా. నేను చెప్పాం కదా అన్న. రే నువ్వు కరెక్ట్ గానే చెప్పావురా. ఈ అనాథకి మా అన్న నాకు తమ్ముడు స్థానం ఇచ్చాడా. అందాలే లేని నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడా. అలాంటి అన్నని చంపిన వాడి తల తీయకపోతే నా తలే తీసిచ్చేస్తా.
కాల్చన్నా ఇంకా వాడిని వదిలేసేది మనం వెళ్దాం పదండి. వాడు మన కోసం వచ్చాడు, వెళ్ళి హెల్ప్ చేయండి. సరే నాన్న పట్టుకోండి. నాన్న అంటే నరుకుతారా నేను? ఇక్కడ వల్ల కాదు, అక్కడ దక్కుందామా? అట్టంటే పదండి. నాన్న జాగ్రత్త. నాన్న అంటే చెప్తూ కొడతాం.